హరే కృష్ణ. శ్రీపాద మధ్వాచార్య వారి గురించి మనం చర్చించుకుంటున్నాము. మధ్వాచార్యుల వారు అనంతేశ్వర గుడికి వెళ్తారు. ఆయన చిన్నగా ఉన్నప్పుడే ఫ్యామిలీ ఫంక్షన్స్, గ్యాదరింగ్స్ ఇవన్నీ జరుగుతాయి. అవన్నీ పట్టించుకోకుండా ఆయన ఒంటరిగా ఒక 25-30 కిలోమీటర్లు నడుచుకుంటూ అన్ని గుళ్ళకి వెళ్తూ వెళ్తూ ఆయన అనంతేశ్వర గుడికి వెళ్తారు. అక్కడ ఆయన పురాణాల మీద మాట్లాడటం మొదలు పెడతారు. చాలామంది గుమ్మగుడి చాలా శ్రద్ధగా వింటూ ఉంటారు. ఈ చిన్నపిల్లవాడు ఏం చెప్తున్నాడు పురాణాల మించి అని. వాళ్ళ తండ్రి వాళ్ళందరూ వెతుకుతూ అనంతేశ్వర గుడికి వస్తారు. దూరం నుంచి చూసి మధ్యగా బట్ట అందరినీ ఇలా జరుపుతుంటారు. ముందుకెళ్ళనేయండి మా పిల్లవాడే, ముందుకెళ్ళనేయండి మా పిల్లవాడే అని. అందరూ అంటారు, నాయనా అట్లాంటి పిల్లవాడు దొరకటం ఎంతో అదృష్టం, మా పిల్లవాడు అంటావేంటి నువ్వు అని. అయితే ఆ శబ్దం విని మధ్వాచార్య వాళ్ళ తండ్రి శబ్దం విని నాన్నగారు అని గట్టిగా అరిచి పరిగెత్తుకుంటూ వెళ్ళి నాకు ఆకలిస్తుంది అంటారు. అయితే పిల్లవాడు తప్పిపోయాడని భయంతో ఆయన వెతుకుతూ చాలా ఆందోళనలో ఉంటారు. పిల్లవాడు దొరికిన వెంటనే గట్టిగా కౌగిలించుకుంటారు. అది చూసి చాలామంది అంటారు, ఓ ఈ పిల్లవాడు ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా ఈ పిల్లవాడు ముందుకెళ్ళి ఆయన సన్యాసం తీసుకుంటారని. అది విన్న వెంటనే మధ్వాచార్య వాళ్ళ తండ్రి అంటారు, ఈ సన్యాసం ఏంటి అని. అయితే వాళ్ళ నాన్నగారు అంటారు, ఇది ఒక రకమైన ఫ్రూట్ అని చెప్తారు. వాసుదేవ్ అంటారు, నాన్నగారు నాకు కూడా ఫలం కావాలి అని. వాళ్ళ తండ్రి ఏమి విన్నట్టుగా పట్టించుకోనట్టుగా ఉంటారు, ఎందుకంటే చిన్నప్పుడే సన్యాసం తీసుకుంటా అంటున్నారు, అప్పుడే 3 ఏళ్ళు. అయితే తర్వాత వాళ్ళ తండ్రి అంటారు, నాయనా ఒంటరిగా ఎలా వెళ్ళావని. వాసుదేవ్ అంటారు, ఒంటరిగా ఎక్కడ వెళ్ళా నేను, భగవంతుడు ఉన్నారే నాతో పాటు. అయితే ఇది సన్యాసి యొక్క లక్షణం. ఆయన ఎప్పుడూ కృష్ణ భావనామృతం భగవంతుడి యొక్క ధ్యానంలో ఉంటారు, భగవంతుడి యొక్క స్మరణలో ఉంటారు. కాబట్టి వారికి ఎప్పుడూ భగవంతుడి నుంచి నేను దూరంగా ఉన్నాను అనిపించదు. ఒకసారి ఇలాగా చిన్నప్పటి నుంచి ఆయన ఇలా లీలలు చేసేవారు. ఆయనకి భగవంతుడి పట్ల శ్రద్ధ, భక్తి అనేది ఉండేది. సో మనం కూడా భగవంతుడి పట్ల ఇటువంటి శ్రద్ధ అనేది మనకు కలగాలి. ఆచార్యుల యొక్క జీవితంలో వారు ఎందుకు ఇటువంటి లీలలు చేస్తారంటే మనకి ఉత్సాహం కలిగించడానికి, మనకు ఒక శ్రద్ధ కలిగించడానికి, మనకి ఒక పట్టుదల కలిగించడానికి భగవంతుడి పట్ల భక్తి చేయాలి అని. ఇలాగా మధ్వాచార్యులు వారు ఆయన ఈ యొక్క లీల ద్వారా చూపిస్తున్నారు. ఆయన మనం ఈ అట్లాంటి ఫ్యామిలీ గ్యాదరింగ్స్ వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే భగవంతుడి యొక్క తీర్థస్థానాలకు వెళ్ళి వాళ్ళని దర్శనం చేసుకొని సరైన సాధువుల నుంచి వినటం. అది చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ ఫంక్షన్స్ ఇంపార్టెంట్ కాదని కాదు, కాకపోతే దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మనం సాధువుల నుంచి వినటం, వారి నుంచి సరైన జ్ఞానాన్ని పొంది మన జీవితాన్ని ధన్యం చేసుకోవటం. తప్ప ఇంకేం లేదనమాట. అయితే ఇలాగా మధ్వాచార్యుల వారు భీముడు చేసినట్టుగా తన శక్తి ప్రదర్శనలు చిన్నప్పటి నుంచే చేసేవారు. వాళ్ళ తల్లికి రెగ్యులర్గా అవి కనిపించేవి. కుంతికి భీముడి యొక్క శక్తి చిన్నప్పటి నుంచి కనిపించినట్టుగా వాసుదేవ్ చేసిన లీలలు కూడా వాళ్ళ తల్లికి మంచిగా కనిపించే విధంగా. అయితే వాసుదేవ ఆయన గురుకులానికి వెళ్ళటం మొదలుపెట్టారు. ఆయన చిన్నప్పుడు అయితే అక్కడికి వెళ్ళి ఆయన రోజంతా ఆడుకునేవారు. ఎందుకంటే వాళ్ళ గురువునికి లెసన్స్ నేర్పించారు, ప్రాపర్గా నేర్పించడానికి ప్రయత్నించేవారు, కానీ ఆయన నేర్చుకునేవారు కాదు. ఎప్పుడు అటు ఇటు తిరిగేవారు, రోజంతా ఆడుకునేవారు. ఇంకోటి ఏంటంటే ఎటువంటి పిల్లలు ఆయనతో ఆడుకునే అంత కెపాసిటీ ఉండేది కాదు. అందరినీ ఓడించేవారు. పెద్ద పెద్ద బండరాల్ని ఎత్తి దూరంగా పడేసేవారు వాళ్ళు. ఇలా ఆయన వాళ్ళ గురుకులంలో ఆయన చేసిన లీలలు. వాళ్ళ తండ్రి మధ్యగయ్య భట్ట రోజు స్నానానికి దగ్గరలో ఉన్న ఒక తీర్థస్థానానికి వెళ్ళేవారు. యాక్చువల్ అంత దగ్గర ఉండేది కాదు, చాలా దూరం నడవాల్సి వచ్చేది దానికి. అయితే వాళ్ళ తండ్రితో అంటారు, నాన్న అందుకు అంత దూరం వెళ్తున్నారు, పక్కన ఒక చెరువు ఉంది కదా దాంట్లో స్నానం చేయండి, అది కూడా అన్ని తీర్థాలు దాంట్లో ఉన్నాయని. వాళ్ళ తండ్రి నమ్మరు. ఆయన అంటారు 4 తీర్థాలు ఉన్నాయి ఇక్కడ అని చెప్తారు. అయితే సరే నేను నిరూపిస్తానని ఆయన ఒక ఎండిపోయిన కర్ర ముక్కను తీసుకొని వెళ్ళి ఆ నీటిలో పెడతారు. అక్కడ ఆ ఎండిపోయిన కర్ర ముక్క అది పెట్టిన వెంటనే నెక్స్ట్ డే పొద్దునే వచ్చి చూస్తే దాని నుంచి ఆకులు రావటం మొదలు పెడతాయి. తర్వాత మెల్లమెల్లగా అది పెద్ద వృక్షంగా మారిపోతుంది. ఇప్పటికి కూడా అక్కడ ఆ వృక్షం ఉంటుంది. మన మధ్వాచార్య వారి ఇంటికి వెళ్తే అక్కడే మధ్వాచార్య అక్కడ జస్ట్ ఒక కర్రపుల్లను పెడితే
అది పెద్ద చెట్టుగా మారుతుంది. ఏం నిరూపించాలంటే ఆయన ఇక్కడ ఈ యొక్క కొలను ఏదైతే ఉందో ఇంట్లో 4 తీర్థాలు ఉన్నాయని చెప్తారు. ఇప్పుడు కూడా వెళ్ళి భక్తులందరూ అక్కడ స్నానం చేస్తారు. తీర్థ స్నానం అయిపోతుంది అక్కడ. తీర్థీ కురువంతి తీర్థ అని మధ్వాచార్య యొక్క సంఘం వల్ల ఆ యొక్క స్థానం కూడా పవిత్రంగా మారిపోయింది. ఈ తీర్థస్థానాల్లో జనాలు వెళ్ళి స్నానం చేస్తే ఆ యొక్క తీర్థస్థానంలో వారి కర్మలన్నీ అక్కడ పేరుకుపోతాయి. అయితే గొప్ప వైష్ణవులు వచ్చి ఆ తీర్థస్థానంలో చేస్తే ఆ తీర్థస్థానంలో కర్మ అంతా వైష్ణవులకు వెళ్ళిపోతుంది. ఆ విధంగా ఆ తీర్థస్థానం ఇంకా పవిత్రంగా ఉంటుందండి. సో ఇక్కడ కూడా మధ్వాచార్య వారు అక్కడ స్నానం చేయటం వల్ల ఆ తీర్థం ఇంకా పవిత్రంగా మారిపోయింది. అందుకే తీర్థస్థానం. అయితే ఒకసారి వాళ్ళ తల్లి అందరూ ఇలా ఫ్యామిలీ ఫంక్షన్స్ పెద్దగా ఇష్టం లేదు మా పిల్లవాడికని దగ్గరలో ఒక సాధువు వచ్చి ఆయన ఏదో కథా కాలక్షేపం జరుగుతుంటుంది. వాళ్ళ తల్లి వాసుదేవుని తీసుకొని వెళ్తుంది. సరే వీడికి ఎలాగో ఫ్యామిలీ ఫంక్షన్స్ ఇంట్రెస్ట్ లేదు, ఈ కథ అయినా వింటారేను. అక్కడ చాలా పెద్ద పండితుడు, శివపురాణిక అని ఆయన పేరు అనమాట. ఆయన మంచి మంచి కథలు చెప్పేవారు పురాణాల నుంచి, చాలామంది వచ్చి వినేవారు. అయితే ఆయన వచ్చి అక్కడ కథ చెప్పేటప్పుడు ఆయన వాసుదేవ తన తల్లి ఒళ్ళో కూర్చుంటారు, 3 సంవత్సరాల వయసు అప్పుడు. సడన్గా ఆయన మధ్యలో మాట్లాడుతూ ఆయన ఒక చోట ఆ యొక్క పండితుడు ఏమంటారంటే, ఎవరైతే భగవంతుడు కృష్ణ కన్నా శివుడు గొప్ప అని చెప్తారు. అయితే ఆ పండితుడికి చాలామంది శిష్యులు ఉన్నారు, చాలా ఫేమస్ అయిన శాస్త్రాలని చాలా మంచిగా క్షుణ్ణంగా చదివిన వ్యక్తి. ఈ మాట ఎప్పుడైతే వింటారో మధ్వాచార్య, ఆయన అంటారు, సుఖదేవ్ గోస్వామి, సూత గోస్వామి శాస్త్రాలయో అన్ని యొక్క సారం మీకు తెలుసుంటే ఇలా మాట్లాడరు మీరు అని చాలా గట్టిగా అరుస్తారు. అందరూ ఆశ్చర్యపోతారు, ఎవరబ్బా గట్టిగా అరుస్తున్నారు, అది కూడా చిన్న పిల్ల యొక్క శబ్దం. చూస్తే 3 ఏళ్ల వాసుదేవ్. అయితే అందరూ ఆయన తిరిగి చూసినప్పుడు ఆ పండితుడు అంటారు, నానా నీకు ఇంతకన్నా ఎక్కువ తెలుసా, నువ్వు చెప్పు అయితే అని. అని అంటారు, నాకు తెలుసు మీకన్నా ఎక్కువ అని ఆయన చెప్పడం మొదలు పెడతారు. పురాణాల నుంచి, శాస్త్రం నుంచి శ్లోకాలతో పాటు చెప్తారు. ఏ విధంగా అందరికన్నా నారాయణ పరో వ్యక్తాత్, శంకరాచార్యులు కూడా చెప్తారు ఈ విషయాన్ని. సో ఈ రకంగా ఆయన ఆ సిద్ధాంతాన్ని స్థాపిస్తారు. అందరు ఆశ్చర్యపోతారు. 3 ఏళ్ళప్పుడే ఒకటేంటంటే ఆ పిల్లవాడికి ఎంతో కోపంగా మాట్లాడతారు, మీరు శాస్త్రాన్ని తప్పు చెప్తున్నారని. దాంతోపాటు నిరూపిస్తారు కూడా శాస్త్రం ద్వారా. ఏ విధంగా ఈవెన్ శంకరాచార్యుల వారు స్వయంగా నారాయణ పరోవ్యక్తాత్ అనే విషయాన్ని కూడా ఏ విధంగా చెప్పారనేది. ఇలాగా ఈ శాస్త్రాలని, పురాణాలని చిన్నప్పటి నుంచి ఆయనకి అన్నీ తెలుసుంటాయి. ఎందుకంటే ముందు జన్మ నుంచి కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి పురాణ శాస్త్రంలో ఎటువంటి లోటు లేదు. ఇక్కడ తర్వాత నేను చెప్పినట్టుగా వాళ్ళు గురువు దగ్గరికి వెళ్తారు, గురుకులానికి చదువుకుంటానికి, సంస్కృతం అవి ఇవి. అయితే రోజంతా ఆడుకునేవారు, రోజంతా ఈ పనులు చేసేవారు. అది గురుగారు ఒకసారి విసుకొచ్చి, నేను నువ్వు ఏమైనా చదువుకుంటావా లేదా, ఊరికే వచ్చి టైంపాస్ చేస్తున్నావు అని. ఆయన అంటారు, మీరు చెప్పేవన్నీ నాకు తెలుసు, ఇంకేం వినాలి అని. అవునా, సరే నేను ఈరోజు ఏం చెప్పానో నువ్వు చెప్పు అంటారు. ఆయన అంటారు, ఆయన మొత్తం అన్నీ చెప్తారు. ఈరోజు చెప్పినవి కాదు, నిన్న చెప్పినవి, మొన్న చెప్పినవి కూడా రిపీట్ చేసేస్తారు. తర్వాత వాసుదేవ్ అంటారు, మీరు రేపు ఎల్లుండి ఏం చెప్పబోతున్నారో కూడా నాకు తెలుసు అని అవి కూడా చెప్పేస్తారు. వాళ్ళ గురువుగారు అర్థమైపోతుంది, సాధారణ వ్యక్తి కాదు, చాలా గొప్ప వ్యక్తి వచ్చారు అని. ఇప్పుడు మరి గురుదక్షిణ ఇవ్వాలి కదా. గురువుగారికి చాలామంది శిష్యులు ఉంటారు. కాకపోతే ఆయనకి పొలం, చాలా పెద్ద భూమి ఉంటుంది, కానీ పండించలేకపోతారు ఏమి, వర్షాలు ఏమి లేకపోవటం కారణంగా. అయితే వాసుదేవ, సరే నేను మీకు సహాయపడతాను అని ఆయన ఒక పెద్ద బావిని, యాక్చువల్లీ ఒక కర్రను తీసుకొని భూమిలో ఇలా పొడుస్తారు. అక్కడి నుంచి ఒక చెరువు వస్తుంది. ఇప్పుడు దండ తీర్థ అంటారు ఇప్పుడు కూడా. అక్కడ ఆ నీళ్ళ ద్వారా ఆ పొలాలన్నీ పండుతాయి. గురువుగారికి చాలా మంచి సహాయం జరుగుతుంది. ఇలా వాసుదేవ ఆయనకి శాస్త్రాల నుంచి మంచిగా కోట్ చేస్తూ, ఆయన అన్నీ, ఎవరైతే ఏదన్నా తప్పు చెప్తే కరెక్ట్ చేసేసేవారు శాస్త్రం నుంచి. ఒకసారి తన తండ్రి
మధ్యగేయ భట్ట ఆయన ఒక కామెంటరీ ఇస్తున్నారు, భాగవతాన్ని ఆయన వివరిస్తుంటారు. ఎందుకంటే భాగవతంలో చాలా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి, చాలా విషయాల గురించి చెప్పబడుతుంది. అయితే ఒక శ్లోకం వస్తుంది భాగవతంలో. ఈ శ్లోకం ఏంటంటే అది వేరు వేరు రకాలైన చెట్ల గురించి చెప్తుంది. ఈ పురాణాల్లో మనకి చాలా వివరాలు ఉంటాయి. పురాణాల్లో మనకి ఇది పెద్ద ఎన్సైక్లోపీడియా లాగా. అఫ్కోర్స్ అన్ని పురాణాలలో ఉన్న అన్ని శ్లోకాలు ఇప్పుడు మనకి అందుబాటులో లేవు, ఎందుకంటే పద్మపురాణం కూడా చాలా వెర్షన్స్ ఉన్నాయి. కాకపోతే దాంట్లో హిస్టరీ కూడా ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, బాటనీ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఆస్ట్రానమీ ఉంటుంది, ఆస్ట్రాలజీ ఉంటుంది. అలా చాలా మనకి పురాణంలో సబ్జెక్ట్స్ ఉంటాయి. అయితే ఒకసారి వాళ్ళ తండ్రి ఈ బాటనీ అంటే చెట్ల పేరు చెప్తూ చెట్లను గురించి వివరిస్తూ ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటారు మధ్యగేయ భట్ట. ఎందుకంటే అది భాగవతం ఏంటంటే చాలా మంచి పోయట్రీ అది. అయితే ఆయన ఏం చేస్తున్నారంటే సంస్కృతంలో చదివి అక్కడ కన్నడలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఎందుకంటే ఆ లోకల్ లాంగ్వేజ్ అప్పుడు కన్నడ కాబట్టి. అలా లోకల్ లాంగ్వేజ్లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒకసారి ఆయన ఒక జాక్ ఫ్రూట్ ట్రీ, పనసపండు చెట్టు పేరు వస్తుంది సంస్కృతంలో. అయితే ఆయన దాని పేరేంటో మర్చిపోతారు, కరెక్ట్గా గుర్తుండదు. సడన్గా ఆయన ఏదో వేరే పేరు చెప్పేస్తారు. తర్వాత ఆయనకు అనుకుంటారు, సరే ఎవరికి తెలియదు కదా, ఏం కాదు, ఎందుకంటే సంస్కృతం అందరికీ రాదు కాబట్టి. కానీ వాసుదేవ్ అంటారు, నాన్నగారు మీరు తప్పు చెప్తున్నారు, కరెక్ట్ కాదు అది. మీరేదైతే చెట్టు పేరు చెప్పారో అది పనస చెట్టు, మీరు చెప్పింది కరెక్ట్ కాదని. మధ్య యాక్చువల్లీ నార్మల్గా తండ్రిని కరెక్ట్ చేయకూడదు. వైదిక శాస్త్రం ప్రకారంగా మీరు చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, పెద్దవాళ్ళలో తప్పులు దోషాలు చూడకూడదు. తేజీ యసాంన దోషాయ అంటారు, పెద్దవాళ్ళలో తప్పు చూడకూడదు అనమాట. అయితే వాళ్ళ తండ్రి నా తప్పు అని చెప్పేస్తారు. వాళ్ళ తండ్రి అంటారు, మీరు అబద్ధం ఆడుతున్నారు, మీరు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మీరు ఏదైతే ఈ పేరు చెప్పారో అది ఇది కాదు అని క్లియర్గా చెప్పేస్తారు. అఫ్కోర్స్ ఇదేంటంటే మధ్వాచార్య అనే గొప్ప ఆచార్యులు కాబట్టి ఆ విధంగా చేశారు, మనందరం అలా చేయకూడదు. ఆచార్యులు గొప్పవాళ్ళు ఉంటే మనం దాంట్లో తప్పించడం అది కరెక్ట్ కాదు. మనకి మన యొక్క చేతనకి ఇబ్బంది కలుగుతుంది, అది కరెక్టే, ఎటికేట్ కాదనమాట. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాసుదేవ ఎందుకు ఈ విధంగా ప్రవర్తించారు, ఒక్కొక్క సమయంలో ఆచార్యులు ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తుంటారు. ఒక ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఇక్కడ అయిన వారి యొక్క ఇంటి పేరు, మధ్వాచార్య ఇంటి పేరు ఆయన ఏంటంటే నారాయణ. తర్వాత అఫ్కోర్స్ వాళ్ళ శిష్యులు రాశారు, ఇది నారాయణ పండితాచార్య, ఆయన బయోగ్రఫీ రాస్తారు. మధ్వాచార్య యొక్క మధ్వ విజయ అని ఒక పుస్తకం రాస్తారు, దాంట్లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంట్లోంటి సుమధువ విజయ అని ఏంటంటే ఆ యొక్క ఇంటి ద్వారా ఆయన ఏం చెప్పాలనుకుంటున్న ఇంటి పేరు ద్వారా అఫ్కోర్స్ ఆయన మధ్వాచార్య శిష్యులుగా మారుతారు. ఆయన ఒక మిస్టేక్ కూడా యాక్సెప్ట్ చేయలేరనమాట ఆ సిచ్యువేషన్స్లో. సో తర్వాత వాసుదేవ ఆయన గురుకులానికి వెళ్ళి గురుదక్షిణ ఇస్తారు. ఫస్ట్ గురుదక్షిణ ఆయన దండకూప. తర్వాత ఆ గురువు గారి యొక్క కొడుకుకి కొంచెం ఒక రకమైన వ్యాధి ఉంటుంది. అయితే ఒకసారి మధ్వాచార్య ఆయనతో పాటు అడవికి వెళ్తారు కర్రలు తీసుకుని రావడానికి. సడన్గా ఆ పిల్లవాడికి చాలా తలనొప్పి లేచి ఆయన అక్కడే మూర్ఛపడిపోతారు. మధ్వాచార్య ఆయన చెవులో ఊతారు గాలి అని ఒక మంత్రం చదువుతూ. వెంటనే పిల్లవాడు లెగుస్తాడు, ఆయనకి పూర్తి ఆరోగ్యం కలుగుతుంది. దాంతోపాటు ఆయనకి ఒక 10 జన్మల పాటు ఆయన చేసిన కార్యాలన్నీ ఆయనకు గుర్తుంటాయి, ఏమేం చేశాను, ఏ జన్మలో ఏం చేశాను అనేది. అయితే దీని నుంచి ఏమర్థం చేసుకోవాలి అంటే మధ్వాచార్య వారు ఏమంటున్నారంటే సరైన జ్ఞానం మనకి కావాలి అని. మనకి రోగానికి కారణం ఏంటి, పాపానికి కారణం ఏంటి, అజ్ఞానం. సరైన జ్ఞానం గురువు ద్వారా ఎప్పుడైతే జ్ఞానం లభిస్తుందో ఆ ఊదటం ద్వారా ఆయన జ్ఞానోదయాన్ని కలిగిస్తున్నారు. ఎప్పుడైతే మనకు జ్ఞానం కలుగుతుందో మనకేమవుతుంది, ఆ యొక్క అజ్ఞానం దూరమై మనం తప్పు చేయటం మానేస్తాం.
ఇప్పుడు తప్పు చేస్తున్నాము అంటే దానికి కారణం మెయిన్ ఒకటే, ఏంటంటే మనకి సరైన అజ్ఞానంలో ఉండి శాస్త్రం యొక్క జ్ఞానం లేకపోవటమే. సో సరైన శాస్త్ర జ్ఞానం తీసుకోవటం మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఉత్సాహంగా మధ్వాచార్య వారు ఆడుకునేవారు, పిల్లలతో పాటు అన్ని లీలలు చేసేవారు. దాంతోపాటు శాస్త్రం యొక్క మంచి జ్ఞానం కూడా కలిగి ఉండేది. ఒకసారి మధ్వాచార్య ఇంకా గురువుకి చాలా గురుదక్షిణలు ఇస్తారు. అయితే వారు గురువుగారితో అంటారు, నేను ఐత్రేయ ఉపనిషత్తు చదవాలని. వారు గురుగారు అంటారు, సరే చదువుదామని. నెక్స్ట్ డే తీస్తారు. మొత్తం వారి గురువుగారికి ఈయన శ్లోకాలతో పాటు ఈయనే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వారి గురుగారు అంటారు, నా జీవితంలో ఇది అన్నిటికన్నా బెస్ట్ గిఫ్ట్, ఎందుకంటే నేను ఎప్పుడూ ఈ రకంగా శాస్త్రం చదవలేదని. ఇలాగా సంస్కృతము, శాస్త్రాలు, ఉపనిషత్తులు చిన్నప్పటి నుంచి ఆయన కరెక్ట్గా చదివేవారు. చదవటమే కాదు, వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ కూడా చేసేవారు. సో ఇలాగా ఆయన గురుకులం గురుదక్షిణ ఇచ్చేసి గురువు నుంచి ఆయన బయటకు వస్తారు, గురుకులాన్ని నుంచి. తర్వాత వాళ్ళ తండ్రి మధ్వాచారి పెళ్లి చేయాలనుకుంటారు. అప్పటికి ఆయన వయసు 10 సంవత్సరాల వయసు. 10 సంవత్సరాల కల్లా ఆయన గురుకులం అయిపోయింది. ఆయన మొత్తం ప్రాపర్గా చదువుకోవటం, శాస్త్రాలు అవన్నీ. అఫ్కోర్స్ వాళ్ళ గురువు కన్నా ఆయనకు ఆల్రెడీ ఎక్కువ తెలుసు. అయినప్పటికీ ఆయన గురువుకి గురుదక్షిణ ఇచ్చి గురుకులంలో మంచిగా అన్నీ ఎస్టాబ్లిష్ చేసేసి ఆయన మళ్ళీ 11 ఆ టైంలో ఏంటంటే 10 ఏళ్ళకి మగవాళ్ళకి 8వ ఏట ఆడపిల్లలకి మ్యారేజ్ చేసేసేవారు. 11-12 ఇయర్స్ కల్లా మ్యారేజ్ అయిపోయేది. ఆడపిల్లలకి 8-9 ఏళ్ళకి వాళ్ళకి పెళ్లి చేసేసారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచే పెళ్లి చేయటం వల్ల వాళ్ళ యొక్క మైండ్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, నా హస్బెండ్ నేను కరెక్ట్గా సర్వీస్ చేసుకోవాలి, ఈయనకి సేవ చేయాలని. అఫ్కోర్స్ ఆ టైంలో ఆ కల్చర్ ఉండేది, దానికి సపోర్ట్ ఉండేది, అన్నీ కరెక్ట్గా జరిగేవి. సో ఇప్పుడు కొంచెం సిస్టమ్ వేరు. ఇప్పుడు ఏంటంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఎవరికి వాళ్ళు, కాబట్టి అందరూ చదవాల్సిందే. ఇప్పుడు ముందు కాలంలో చదవకపోయినా నడిచేది, మగవాళ్ళు చదువుకుంటే సరిపోయేది. ఇప్పుడు ఏంటంటే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారని గ్యారంటీ లేదు, కాబట్టి ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకోవాలి. మ్యారేజ్ అది నిలబడుతుందా లేదా అని గ్యారంటీ కూడా లేదు. అందుకే అందరూ చదవాలి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, అందరూ జాబ్ చేయాలి. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉంది అట్లాగా. సో ఇక్కడ మనకి మధ్వాచార్య ఏం చెప్పాలనుకుంటున్నారంటే అన్ని రోగాలకు కారణం మన అజ్ఞానం. దాని నుంచి పాపాలు చేస్తున్నాం, పాపాల నుంచి మనకి ఈ పరిస్థితుల్లో ఉన్నాం. మనం ఏం ప్యూరిఫై చేసుకోవాలి? మన కాన్షియస్నెస్ని ప్యూరిఫై చేసుకోవాలి. దానివల్ల మన మెమరీ ప్యూరిఫై అయిపోతుంది. సో ఇలాగా మనం ఒక స్టేబుల్ స్టేట్కి వస్తాం. ఇది మధ్వాచార్య దీని నుంచి చెప్పారు. సో ఐత్రేయ ఉపనిషత్ నుంచి కూడా దాని ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా ఇస్తారు వారి గురువుగారికి. దాని నుంచి ఆయన హెల్ప్ చేస్తారు వాళ్ళ గురువుగారికి కూడా. ఎందుకంటే అది మధ్వాచార్య యొక్క చాలా ఫేవరెట్ పుస్తకం. ఆయన ముందు భవిష్యత్తులో కూడా దాని మీద ఆయన తాత్పర్యం రాస్తారు. ఎన్నో గంటల పాటు దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. మరి గురువుగారికి చాలా ఆనందం కలుగుతుంది, ఓ నాకు ఇటువంటి బెస్ట్ గిఫ్ట్ లభించింది అని. తర్వాత వాళ్ళ తండ్రి ఈ విధంగా వెతకటం, కానీ వాసుదేవికి పెళ్లి చేసుకోవాలని పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అఫ్కోర్స్ వాళ్ళ గురుగారికి ఒక చిన్న ఉన్ని కృష్ణ అని చిన్న కృష్ణుడి విగ్రహాన్ని కూడా ఆయనకి బహుమతిగా ఇచ్చి, మీరు ఈయనకి పూజ చేయండి, మీకు కరెక్ట్గా జ్ఞానం లభిస్తుంది ఆ భగవంతుడి యొక్క సేవ వల్ల అని కూడా చెప్తారు. సో ఇది ఇంకో గిఫ్ట్ ఇస్తారు. సో వాసుదేవ ఆయన ఇంకా బిజీగా ఉన్నారు. ఏంటి, ఆయనకి ఆధ్యాత్మిక గురువు వెతకటానికి. అచ్యుత ప్రేక్ష అని ఒక సన్యాసి ఉన్నారు దగ్గరలో అని తెలిసిన వెంటనే మధ్వాచార్య అచ్యుత ప్రేక్ష దగ్గరికి వెళ్తారు. అచ్యుత ప్రేక్ష నేను చెప్పినట్టుగా దీక్షా పరంపరలో సనత్ కుమార్ నుంచి వచ్చిన పరంపరలో. సో అచ్యుత ప్రేక్ష ఆయన పాండవుల ఉన్నప్పుడు ఆయన ద్రౌపది వాళ్ళ ఇంట్లో ఒక తుమ్మెదగా ఉండేవారు. ఒకసారి ద్రౌపది నుంచి ప్రసాదం తీసుకున్నారంట. అందుకే నెక్స్ట్ జన్మలో ఆయన మధ్వాచార్య గురువుగా పుడతారు. ఇక్కడ సీక్రెట్గా మధ్వ పరంపరలో ఆ ఆచార్యులందరూ భగవంతుడి ఒక రూపం ఉందనే వాళ్ళకి ఒక నాలెడ్జ్ ఉండేది. అచ్యుత్ ప్రేక్ష గురు ప్రజ్ఞతీర్థ గురు వచ్చి సత్యప్రజ్ఞతీర్థ భగవంతుడి యొక్క రూపం ఉంది, ఆయన నిరాకారం కాదన్నందుకు ఆయన చంపేస్తారు. కాకపోతే వారు శిష్యుడికి చెప్తారు. తర్వాత ఆయన శిష్యుడు ప్రజ్ఞతీర్థ అచ్యుత ప్రేక్ష చెప్తారు, నాయన భగవంతుడికి ఈ నిరాకారం ఏదైతే ఉందో అది కరెక్ట్ జ్ఞానం కాదు, భగవంతుడు ఒక సాకారం, ఆయన రూపం ఉంది, బ్రహ్మన్ అనేది సత్యం,
నేను ఇప్పటిదాకా మీకు ఏదైతే జ్ఞానం ఇస్తున్నానో అది కరెక్ట్ కాదు, వేదాల యొక్క సారం డిఫరెంట్గా ఉంటుంది, మీరు కరెక్ట్గా వేదం తెలుసుకోవాలి అది చెప్పి ఆయన చనిపోతారు. అచ్యుత ప్రేక్ష ఆయన జీవితం మొత్తం ప్రయత్నిస్తారు ఈ యొక్క వేదాలను అర్థం చేసుకుంటాను, కానీ ఆల్రెడీ ఈ యొక్క మాయావాదం విన్నారు కాబట్టి ఆయన కరెక్ట్గా అర్థమయ్యేది కాదు, శాస్త్రాల యొక్క అర్థం అయ్యేది కాదు. కానీ అచ్యుత ప్రేక్ష ఎప్పుడు బాధపడేవారు, అరే నాకు ఈ జ్ఞానం కరెక్ట్గా తెలియట్లేదు ఏంటి అని. అయితే ఉడిపికి వచ్చేస్తారు. ఉడిపికి వచ్చి ఆయన అనంతేశ్వర దగ్గర ప్రార్థిస్తూ ఉంటారు, నాకు సరైన జ్ఞానం కలగాలి, ఈ యొక్క శాస్త్రం యొక్క సారం నాకు తెలుసుకోవాలని ఉంది అని. అయితే జనరల్గా ఏంటంటే అక్కడ భగవంతుడు ఆయన ఏదైనా చెప్పాలి అనుకుంటే వేరే వ్యక్తిలో చేరి ఆయన చెప్పేవారు, సరే నాయన నీ యొక్క తపస్సుకు నేను మెచ్చాను, ఆయన అచ్యుతపేక్ష చెప్తారు, త్వరలోనే నీకు ఒక శిష్యుడు కలుగుతారు, ఆ శిష్యుడి ద్వారా నీకు సరైన జ్ఞానం లభిస్తుంది, ఆయన పేరు పూర్ణ ప్రజ్ఞతీర్థ అని ఇవ్వు అని చెప్తారు. అచ్యుత్ ప్రేక్ష ఎంతో ఆనందపడతారు. అప్పటికే ఆయనకి ఎంతో చాలా వయసు వచ్చేస్తుంది, ముసలి వాళ్ళు అయిపోతారు, కానీ చాలా బాధగా ఉంటారు, అరే నాకు సరైన జ్ఞానం లభించట్లేదు, మొత్తం శాస్త్రం చదువుతున్నాం, మా గురువుగారు అయితే చెప్పారు ఇది కరెక్ట్ కాదని, కానీ ఆ కరెక్ట్ జ్ఞానం ఏంటో నాకు తెలియట్లేదు, ఎందుకంటే గురువు లేరు ఆయనకి అప్పుడు. సో తర్వాత ఆయన చాలా ఆనందపడతారు. జనరల్గా ఏంటంటే శిష్యుడి నుంచి నేర్చుకోవాలంటే ఎవరికన్నా నామోషిగా ఉంటుంది, అరే నేను గురువు నేను శిష్యుడి నుంచి నేర్చుకున్నాను, అది కూడా చిన్నపిల్లవాడు, అఫ్కోర్స్ ఆయన 10 ఏళ్ళ పిల్లవాడితో అచ్యుత ప్రేక్ష నేర్చుకుంటారు, ఆయనకు అప్పుడు వయసు 70 ఏళ్ళు దాటిపోయి ఉంటుంది. అయితే మధ్వాచార్య ఆయన వింటారు, దగ్గరలో ఒక సన్యాసి ఉన్నారు, వాసుదేవ్ వింటారనమాట, వచ్చి ఆశ్రమానికి వచ్చి ఆయన దండం పెడతారు. ఆయన అంటారు, మీరు చాలా గొప్ప ఆచార్యులు, నాకు సరైన జ్ఞానాన్ని ఇవ్వండి అని, నేను మీ శిష్యుడిగా మారాలనుకుంటున్నానని. అచ్యుత్ ప్రేక్ష అంటారు, చాలా మంచిది, ఆయనకు తెలియదు ఎవరు అని, సరే రారాయన నేను నేర్పిస్తాను. 10 ఏళ్ళే అప్పుడు. తర్వాత ప్రతిరోజు వాసుదేవ వాళ్ళ ఇంట్లో ఎవరికి తెలియకుండా సీక్రెట్గా వెళ్ళిపోయేవారు, వెళ్ళి ఆ సన్యాసి దగ్గర కూర్చొని అచ్యుత్ ప్రేక్ష దగ్గర కూర్చొని వినేవారు. తండ్రికి అర్థమైంది, పిల్లవాడు ఏంటి రోజు కనిపించలేదు, ఎటో మాయమైపోతున్నాడని ఒకసారి వెళ్తారు, వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఈ సన్యాసి దగ్గరికి వెళ్తున్నాడు నా పిల్లవాడు ప్రతిరోజు అని. ఒకసారి వెళ్ళి చూస్తే అక్కడే కూర్చుంటారు. అయితే అచ్యుత్ ప్రేక్ష నుంచి చాలా శ్రద్ధగా వింటున్నారు. వాళ్ళ తండ్రికి భయం వేస్తుంది, వచ్చి నాయన ఏంటి చేస్తున్నావు, ఇంటికి రా అంటారు. అయితే అచ్యుత్ ప్రేక్షను చూశాక వాసుదేవ్ అంటారు, నాన్నగారు నేను సన్యాసం తీసుకుంటానని. అయితే తండ్రికి భయం వేస్తుంది, అరే ఏమైంది సన్యాసం? లేదు నాయన, నేను మీ తల్లి ఇద్దరమే ఉన్నాము, మమ్మల్ని చూసుకునే బాధ్యత నీది, మేము ముసలి వాళ్ళం అయిపోతే మా బాధ్యత ఎవరు తీసుకుంటారు? మధ్యగా బట్ట ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు మధ్వాచారికి. ఆయన అంటారు, లేదు లేదు భగవంతుడు అందరినీ చూసుకుంటారు, నేను సన్యాసం తీసుకుంటాను. మధ్వాచార్య అంటారు, మను సంహిత ప్రకారంగా ఆయన అన్నారు బాధ్యత తీసుకోవాలి మనం తల్లిదండ్రులది, ఇది మను సంహిత ప్రకారంగా మను చెప్తున్నారు స్వయంగా, అందుకే నువ్వు పాటించాలి, ఇది శాస్త్రమే కదా అని. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత ఇదిగా ఉంటుంది. ఆయన అంటారు, లేదు లేదు, మధ్వాచార్య అంటారు, లేదు లేదు నేను భగవంతుడి సేవ చేసుకుంటాను. వెంటనే మధ్యగా బట్ట ఆయన మోకాళ్ళ మీద పడి ప్రార్థిస్తుంటారు పిల్లవాడికి, లేదు నాయన నువ్వు ఇలా చేయకూడదు అని. వాసుదేవ్ అంటారు, చూడు చూడు మీరే స్వీకరించారు, తండ్రి తల్లి ఎప్పుడు పిల్లవాళ్ళకి దండం పెడతారు, ఎప్పుడైతే పిల్లవాడు సన్యాసం తీసుకుంటారో అప్పుడే తల్లిదండ్రులు ఆయనకి రెస్పెక్ట్ ఇస్తారు. సో మీరు నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారంటే నన్ను సన్యాసిగా మీరు యాక్సెప్ట్ చేసేసారు, అయితే అందుకు మీరు నాకు దండం పెడుతున్నారు, ఎందుకంటే పెద్దలు పిల్లవాళ్ళకి ఎప్పుడు దండం పెట్టకూడదు, సన్యాసం తీసుకుంటేనే దండం పెట్టచ్చు. ఈ విధంగా మీరు నాకు దండం పెడుతున్నారంటే మీరు పర్మిషన్ ఇచ్చినట్టే. అయితే మధ్యగా అంటారు, సరే మీ తల్లి కానీ ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటానని, ఎందుకంటే మధ్యగా బట్టి ఇంకెటువంటి గత్యంతరం లేక ఆ విషయం అంటారు. ఇది విన్న వెంటనే వాసుదేవికి ఎంతో ఉత్సాహం కలుగుతుంది, పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో అంటారు, నేను సన్యాసం తీసుకుంటాను. వాళ్ళ అమ్మకి ఇంకా ఆల్మోస్ట్ మూర్చబోతుంది, అంటుంది, కొడుక ఈ విధంగా ఎలా చేస్తున్నావు, నేను ఎప్పుడు ఒప్పుకొని ఈ విధంగా నువ్వు సన్యాసం తీసుకుంటాను. అయితే వాసుదేవ్ అంటారు, నువ్వు కానీ ఒప్పుకోలేదనుకో నేను సన్యాసం తీసుకోవటంలో,
నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను, మళ్ళీ ఎప్పుడు రాను తిరిగి, నువ్వు నా అప్పుడు చూడను కూడా చూడలేవు. అదే నువ్వు నాకు సన్యాసం తీసుకుంటానికి నువ్వు పర్మిషన్ ఇస్తే మధ్య మధ్యలో వచ్చి చూసిపోతూ ఉంటాను, అలా అట్లీస్ట్ నేను ఎక్కడున్నానో నీకు తెలుస్తుందని. పాపం ఇంకెటువంటి గత్యంతరం లేక ఏమంటుంది, సరే నాన్న సన్యాసం తీసుకొని వాసుదేవ జయ అని గట్టిగా ఎగిరి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు, నేను సన్యాసం తీసుకుంటానని. ఎందుకంటే ఆయనకి ఎంత ఉత్సాహం కలుగుతుంటే, నేను ప్రతి ఇంటింటికి వెళ్ళి భక్తి గురించి అందరికీ చెప్తాను. ఆయన తల్లిదండ్రులతో అంటారు, మీరు ఎటువంటి దిగులు పడకండి, మీకు ఇంకో పిల్లవాడు కలుగుతారు, ఆయన మిమ్మల్ని మంచిగా చూసుకుంటారని. నేను ఈ మొత్తం సమాజాన్ని నేను చూసుకునే బాధ్యత తీసుకుంటాను, మీ యొక్క బాధ్యత మీ కొడుకు చూసుకుంటారు, ఇంకొక పిల్లవాడు పుడతాడు మీకని. ఆయన వెంటనే అచ్యుత్ ప్రేక్ష దగ్గరికి వెళ్తారు. అచ్యుత్ ప్రేక్షానికి పూర్ణప్రజ్ఞ తీర్థ అని పేరు పెట్టి సన్యాసం ఇస్తారు. అలాగా ఒకసారి ఆ ఊరికి ఒక దిగ్విజయ్ పండిత్ వస్తారు అందరినీ ఛాలెంజ్ చేయటానికి. అయితే అచ్యుత్ ప్రేక్షతో కూడా ఆయన డిబేట్ వాద వివాదం చేయడానికి. అచ్యుత్ ప్రేక్ష ఆయన వ్యాసాసనం మీద కూర్చుంటారు, పూర్ణప్రజ్ఞ తీర్థ ఆయన శిష్యుడు, ఆయన కింద కూర్చోబెడతారు. 11 ఏళ్ళ వయసు ఉంటుంది. ఆ దిగ్విజయ్ పండిత్ ఆయన మొదలు పెడతారు మాట్లాడటం. 3 రోజుల పాటు ఆపకుండా ఆయన తన యొక్క సిద్ధాంతాన్ని అన్ని తర్కాలతో పాటు స్థాపించడానికి ప్రయత్నిస్తారు. చాలా చాలా సొఫిస్టికేటెడ్గా ఆయన ఎస్టాబ్లిష్ చేస్తారు. మొత్తం ప్రాపర్ సంస్కృతిలో అక్కడున్న జనాలందరూ ఆశ్చర్యపోతారు. వాళ్ళు అనుకుంటారు, బాబా ఎంత గొప్పగా చెప్పారండి, అందరూ జయ జయ ఎంత గొప్పగా ఆయన ప్రవచనిస్తున్నారని. తర్వాత అచ్యుత్ ప్రేక్ష తన శిష్యుని చూస్తారు, పూర్ణప్రజ్ఞని. నువ్వు మాట్లాడతావా అని. పూర్ణప్రజ్ఞ తన గురు యొక్క ఆశీర్వాదం తీసుకొని ఆయన మొదలు పెడతారు. ఆ దిగ్విజయ్ పండిత్ ఏదైతే శ్లోకాలు ఆయన ఏదైతే 3 రోజుల పాటు కంటిన్యూస్గా చెప్పారో అన్నిటినీ మళ్ళీ రిపీట్ చేస్తూ ప్రతి ఒక్క సిద్ధాంతాన్ని, ఆయన యొక్క స్థాపించిన సిద్ధాంతాన్ని ప్రాపర్గా పూర్ణప్రజ్ఞ సంస్కృతంలో ఆయన పూర్తిగా దాన్ని ఖండిస్తారు. ప్రతి ఒక్కొక్క లైన్ని ఏ ఆర్గ్యుమెంట్ని ఆ పెద్ద చాలా ఫేమస్ పండితుడు ఆయన ఏం చేయలేక తిరిగి వెళ్ళిపోతారు. అయితే పూర్ణప్రజ్ఞతీత అదన్నీ వింటూ జస్ట్ తల ఊపి కరెక్ట్ చెప్తున్నావు, చెప్పు అని. సో వాసుదేవ ఆ దిగ్విజయ్ పండిత్ జస్ట్ ఆయన నోరెళ్ళబెట్టి అలా చూస్తారు, ఇంకేం చేయలేక. ఇలాగా చిన్నప్పుడు ఆ వయసులో ఉన్నా కానీ ఆయన అటువంటి పెద్ద పెద్ద పండితులను కూడా ఓడించారు. అచ్యుత ప్రేక్ష పూర్ణప్రజ్ఞ తీరుతూ అంటారు, నీకు చాలా విషయాలు తెలిసే, అయితే కానీ నేను గురువు కాబట్టి నీకు కొన్ని విషయాలు చెప్పాలి. సో రేపు నేను నీకు కొన్ని విషయాలు నేర్పిస్తాను. నా దగ్గర ఒక పుస్తకం ఉంది, చాలా స్పెషల్ బుక్, మా గురువు గారి నుంచి వచ్చింది. ఆ పుస్తకాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ శిష్యులు ఓకే, చాలా మంచిది, కొత్త పుస్తకం నేర్చుకుంటున్నాము, ఈ యొక్క న్యూ బుక్ అని. అయితే మరుసటి రోజు అందరు శిష్యులు కూర్చుంటారు, అక్కడ పూర్ణప్రజ్ఞ తీర్థ కూర్చుంటారు. అచ్యుత ప్రేక్ష ఆయన బ్రాహ్మణులు, సన్యాసులు చాలామంది శిష్యులు ఉంటారు ఆయనకి. కూర్చొని పూర్ణప్రజ్ఞ తీర్థను కూడా కూర్చోబెట్టి ఈ పుస్తకం మొదలు పెడతారు చదవటం. మొదటి శ్లోకం చదువుతారు. మొదటి శ్లోకంలో ఆయన అంటారు, ఓకే ఇది చాలా స్పెషల్ బుక్, మా ఆచార్యుల నుంచి వచ్చింది, ఇష్టసిద్ధి అనమాట ఆ పుస్తకం పేరు. మొదటి శ్లోకం చదివి దాన్ని వివరిస్తారు. దాంట్లో మొదటి శ్లోకం ఏంటంటే, బ్రహ్మన్ అనేది సర్వత్ర వ్యాప్తి ఉంటుంది, మీలో ఉంది, నాలో ఉంది, ప్రతి చోట బ్రహ్మన్ ఉంది, ఆ బ్రహ్మన్కి నేను ప్రణామాలు చేస్తున్నానని. పూర్ణప్రజ్ఞతీర్థం వెంటనే చేయెత్తుతారు. ఎత్తి ఈ యొక్క శ్లోకం మీరు ఏదైతే చెప్పారో దాంట్లో 32 తప్పులు ఉన్నాయని చెప్తారు. ఆయన మొత్తం 32 తప్పులన్నీ లిస్టు చెప్తారు, ఈ తప్పులున్నాయి, ఈ తప్పులున్నాయి, ఈ తప్పులున్నాయని. తర్వాత అంటారు, అరే ఏదైతే పుస్తకంలో మొదటి శ్లోకంలోనే 32 తప్పులు ఉంటే ఆ పుస్తకం చదివేం ఉపయోగం అని. వాళ్ళు గురుగారు అంటారు, మరి ఏం పుస్తకం చదవాలి చెప్పు అని. ఏం పుస్తకం చదవాలి? శ్రీమద్ భాగవతం చదవాలంటారు. మరి గురుగారు అంటారు, అవునా, సరే మీకు అంత క్లియర్గా శ్రీమద్ భాగవతం నీకు తెలిస్తే మా అందరికి ఎందుకు చెప్పకూడదు నువ్వు అని. ప్రేక్ష ఈ విధంగా అంటే పూర్ణప్రజ్ఞ అంటారు, సరే నేను మాట్లాడతాను భాగవతం మీద అని. అప్పుడు మొదలు పెడతారు భాగవతాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం.
ఈ యొక్క భాగవతం ఎక్స్ప్లెనేషన్స్ ఆయన మొత్తం అందరి శిష్యుల ముందు గురుగారు కూడా కూర్చొని ఉంటారు, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందరు ఎంతో ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోతారు. మరి గురుగారికి కూడా నేను గురువు ఆయన శిష్యుడి నుంచి వింటున్నానే విషయం కూడా మర్చిపోతారు. గురుగారు ఏమంటారు, ఇంకా చెప్పు ఇంకా చెప్పు ఇంకా చెప్పు అంటారు. కొన్ని గంటల్లో ఆయన మొత్తం భాగవతం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది భాగవతంలో ఏ విధంగా వ్యాస మహర్షి ఏ సిస్టమేటిక్గా చెప్తారో అదే సిస్టమేటిక్గా ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మధ్వాచార్యుల వారు కూడా. అప్పుడు పూర్ణ ప్రజ్ఞ అని పేరు. చాలా సిస్టమేటిక్గా మంచి కామెంటరీతో మనకి 4 పరంపరలో ఒకే మధ్వాచార్యుల వారే భాగవతం మీద కామెంటరీ రాశారు. అందరూ చాలా స్పెల్ బౌండ్, ఇంకెటువంటి శబ్దం లేకుండా ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు. ఎందుకంటే భాగవతం అంత స్పెషల్ పుస్తకం కాబట్టి. ఇంకా ఏ పురాణాలతో పోల్చుకుంటే భాగవతంలో ఉన్నంత స్పెషాలిటీ ఎక్కడ ఉండదు. అయితే పూర్ణప్రజ్ఞ తీర్థని అడిగితే అచ్యుత్ ప్రేక్ష ఎలా తెలుసు అంటే, నేను ఎందుకు అలా తెలుసు అంటే, ముందు జన్మలో ఆయన భీమ కాబట్టి మొత్తం భాగవతం అంతా తెలుసు. ఆయన ముందు కూడా లైవ్గా జరిగింది కాబట్టి, భాగవతంలో జరిగిన కొన్ని కృష్ణలీలన్నీ ఆయన ముందు జరిగాయి కాబట్టి మధ్వాచార్య ఆయనకి వాయుదేవు హనుమంతుడు కరెక్ట్గా అన్ని పురాణాలు తెలుసు. అప్పుడు జస్ట్ 10-11 ఇయర్స్, అంతకన్నా పెద్దగా. ఆ టైంలోనే మధ్వాచార్య పూర్ణప్రజ్ఞని వారి గురువుగారు ఆయన్ని మఠానికి ఆచార్యులు చేసేస్తారు. మఠాచార్యులు చేసి అప్పుడు ఆయన పేరు ఆనంద తీర్థ అని ఇస్తారు. పూర్ణప్రజ్ఞ తీర్థ నుంచి ఆనంద తీర్థ. ఆనంద తీర్థ అంటే ఆనందము, జ్ఞానము. మధ్వాచార్యుల వారు ఆయన ప్రచారం అక్కడి నుంచి ఇంక స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే సన్యాసం తీసుకుంటూ ఒక చోట ఉండకూడదు, ప్రయాణం చేస్తూ ఉండాలి. ప్రతి చోట వెళ్ళి ఒక చోట ఉండి నేను సెటిల్ అయిపోతానంటే అప్పుడు సన్యాసం తీసుకోకూడదు. అఫ్కోర్స్ కొంతమంది తీసుకుంటారు క్షేత్ర సన్యాసం. ఇన్ జనరల్గా వాళ్ళు ట్రావెల్ చేస్తుంటారు. చేసి ప్రతి చోటుకి వెళ్ళి ఆయన అందరి యొక్క సిద్ధాంతాలని ఖండించి వైష్ణవ సిద్ధాంతాన్ని స్థాపించేవారు. ఒకసారి ఆయన కన్యాకుమారి వెళ్తారు. అక్కడ రామేశ్వరం వెళ్ళి పయస్విని నది దగ్గర అక్కడ కొంతమంది పెద్ద పెద్ద పండితులు చర్చ జరిపిస్తుంటారు. ఆయన కూడా వాళ్ళతో చర్చిస్తూ ఉంటారు. వారు డిస్కషన్ చేస్తూ వాళ్ళు ఏమంటారంటే చాలా డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చేవారు, శాస్త్రంలో లేనటువంటివి. అయితే మధ్వాచార్య అంటారు, ఎందుకు మీకు తోచినట్టుగా మీరు చెప్తున్నారు, మనకి శాస్త్రంలో ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి కదా. అయితే తర్వాత మధ్వాచార్య అంటారు, తర్వాత ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఆ ఎక్స్ప్లెనేషన్ విని వారు దానికి చాలా మంచి కరెక్ట్గా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. దేని మీద ఆధారపడి, జస్ట్ గ్రామర్ మీద ఆధారపడి, శాస్త్రం మీద కూడా కాదు, జస్ట్ గ్రామర్తో మంచి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోతారు, అరే నీకు ఇవన్నీ ఎందుకు, ఎలా తెలుసు ఇవన్నీ అని. అది మధ్వాచార్య అంటారు, అదేం పెద్ద కష్టమే కాదు, చాలా సింపుల్. ఎందుకంటే వేదాలు వాటికి 3 అర్థాలు ఉన్నాయి. మీరు ఎన్నిసార్లు చదివితే మీకు ఇంకా అంత క్లారిటీ వస్తుంది. 3 లెవెల్స్ మీనింగ్ అర్థమవుతుంది. అదే మనం మహాభారతం చదివితే దాంట్లో ఒక్కొక్క శ్లోకంలో ఒక 10 టైప్ ఆఫ్ మీనింగ్స్ వస్తాయి ఒక్కొక్క శ్లోకంలో. దాన్ని కరెక్ట్గా విష్ణు సహస్రనామం ద్వారా 100 అర్థాలు వస్తాయి ఒక శబ్దంలో. అది అందుకే మహాభారతం ఈ వేదాల కన్నా 3 రెట్లు గొప్పది. ఆ మహాభారతంలో ఉన్న విష్ణు సహస్రనామం ఏదైతే భగవంతుడు విష్ణు యొక్క నామాలు గుణగానం చేశారో భీష్మాచార్యులు, అది ఆయన ఏది శయం ఏదున్నప్పుడు, బాణాల యొక్క శయం ఏదున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మహాభారతంలో. అది మహాభారతంలోనే స్పెషల్ ప్లేస్ విష్ణు సహస్రనామంకి. విష్ణు సహస్రనామం అందుకే 100 రెట్లు మహాభారతం కన్నా స్పెషల్. ఎందుకంటే విష్ణు సహస్రనామ అది ఎక్స్ప్లెనేషన్ అంటే ఒక్కొక్క శ్లోకాన్ని 100 రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మధ్వాచార్య ఈ విధంగా చెప్పిన వెంటనే అందరు అంటారు, అబ్బా అయితే ఓకే. మధ్వాచార్య అంటారు, నేను 1000 శ్లోకాలు ఉంటాయి, విష్ణువి 1000 నామాలు ఉంటాయి. ఈ 1000 నామాలు ఒక్కొక్క నామం 100 రకాలుగా నేను స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కానీ ఇది రిపీట్ చేస్తే నేను ఓడిపోయాను ఒప్పుకుంటాను. వాళ్ళందరంటే సరే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయను. అయితే మొదటి శ్లోకం తీసుకుంటారు ఆయన, విశ్వం.
మీకు విష్ణు సహస్రనామం శ్లోకాలు గుర్తుంటే స్టార్ట్ ఎలా అవుతుంది, విశ్వం విష్ణుర్వశకారో భూత భవ్య భవత్ప్రదు అని జస్ట్ ఒక వర్డ్ విశ్వం అని తీసుకుంటారు. ఆ విశ్వాన్ని తీసుకొని 100 రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫస్ట్. తర్వాత రెండో శబ్దం తీసుకుంటారు, దాన్ని 100 రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలా 15వ శ్లోకం దగ్గరికి వచ్చేసరికి అందరు అక్కడ ఉన్న పండితులు అంటారు, ఇంకా చాలా నాయనా, మీతో నేను ఎటువంటి పందెం పెట్టుకోలేము, ఒక్కొక్క దాన్ని 100 రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా మేము ఎలా గుర్తుంచుకుంటాము. అది తర్వాత వారంటారు, వారు శిష్యులుగా మారిపోతారు ఆయనకి. 15 నామాలు విన్న వెంటనే వాళ్ళకి సాక్షాత్కారం కలుగుతుంది. ఇది అంత సాధ్యమైనది కాదు, భగవంతుడు కాబట్టి ఆయన చేయగలుగుతున్నారు, నార్మల్గా ఎవరు చేయలేరు. అది భగవంతుడి యొక్క ఆచార్యులు కాబట్టి, అటువంటి అంశం నుంచి వచ్చారు కాబట్టి, ఆచార్యులు కాబట్టి చెప్తున్నారు, సాధారణంగా ఎవరు ఈ విధంగా అలా మధ్వాచార్యుల వారు తర్వాత నెక్స్ట్ ఆయన రామేశ్వరం నుంచి ఆయన కన్యాకుమారి వెళ్తారు. అఫ్కోర్స్ కన్యాకుమారి వెళ్ళే ముందు ఆయన శృంగేరి వెళ్తారు. శృంగేరి వెళ్ళి అక్కడ కూడా శంకర సాంప్రదాయంలో ఉన్న ఒక ఆచార్యులు ఉంటారు అక్కడ, వారి శిష్యులు అలా పరంపరలో ఉన్నవారు. మధ్వాచార్య కొన్ని క్షణాల్లోనే ఆయన తన సిద్ధాంతాన్ని ఖండించి వైష్ణవ సిద్ధాంతాన్ని స్థాపిస్తారు. తర్వాత అక్కడి నుంచి ఆయన కన్యాకుమారి వెళ్తారు. కన్యాకుమారిలో కూడా అఫ్కోర్స్ మధ్యలో కూడా జైన్లు, బుద్ధులు, మతస్థులతో పాటు ఆయనతో కొంత వాద వివాదం జరుగుతుంది. వారిని కూడా ఓడించి తన సిద్ధాంతాన్ని స్థాపిస్తూ ఆయన కన్యాకుమారి వెళ్తే అక్కడ ఒక శంకర సాంప్రదాయంలో పాటించే ఒక పండితులు ఉండేవారు. ఆయన అంటారు, ఆయన నీకు వేదాంత సారం, వేదాల యొక్క సారం, వేదాంత సూత్రం, దీని మీద నీ కామెంటరీ ఏమైనా ఉందా అని. ఎప్పుడైతే దాని మీద కామెంటరీ ఉన్నవారే మీకు ఎలిజిబుల్ నాతో మాట్లాడటానికి అని. మీకు వేదాంత సూత్రం మీద మీకు కామెంటరీ లేకపోతే నేను మీతో వాట్లాడి ఏంటి, ఎందుకంటే మీ అండర్స్టాండింగ్ కరెక్ట్ అని నాకు ఎలా తెలుస్తుంది. అయితే మధ్వాచారి అప్పుడు ఆయన నిశ్చయించుకుంటారు, సరే నేను వేదాంత సూత్రం మీద కామెంటరీ రాయాలని. సో దానికి ఆయనకి పర్మిషన్ కావాలి, బ్లెస్సింగ్స్ కావాలి. ఎట్లా బ్లెస్సింగ్స్ వస్తుంది అని అంటారు, వ్యాస మహర్షి ద్వారా బ్లెస్సింగ్స్ తీసుకుంటాను. సో ఎలా వ్యాస మహర్షి దగ్గరికి వెళ్తారు, ఆయన ఆశీర్వాదం తీసుకుంటారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. హరే కృష్ణ.